అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హర్ష సాయి బ్రోది రీసెంట్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. ఒకళ్ళు ఎవరైనా చూడకపోయినట్టయితే వెళ్ళి చూడండి. మోస్ట్లీ అందరూ చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చూడకుండా ఇప్పటివరకు అయితే ఉండరని అనుకుంటున్నాను నేనైతే. సో ఒక రీసెంట్ వీడియో అయితే పోస్ట్ చేశారు. సో ఒక స్కూల్ కట్టించారు పిల్లలకి. సో ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్స్ నోటీస్ చేశాను నేను. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ ముందు పెడదాం అనిపించింది నాకైతే. సో ఫస్ట్ బిగ్గెస్ట్ డీటెయిల్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏదో అనుకోని ప్లాన్ చేసింది కాదు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. అంటే లైక్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా, అన్ఎక్స్పెక్టెడ్గా ఒకదానికి ఒకటి లింక్ అవుతూ, అంటే లైక్ డైరెక్టెడ్ బై గాడ్, పర్ఫార్మ్డ్ బై హర్ష సాయి అని చెప్పి లాస్ట్లో వచ్చింది కదా వీడియో ఎండింగ్లో. సేమ్ అలాగే దేవుడే పంపించినట్టుగా మొత్తం అంతా కూడా సహజంగా జరిగింది. అంటే ఈ ఫ్రీ పెట్రోల్ బంక్ వీడియో కావచ్చు, లేదంటే బార్బర్ని మిలీనియర్ చేయడం కావచ్చు, మిల్క్ మ్యాన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అనుకొని ఇంకా హెల్ప్ చేయాలి ఇట్లా అనుకొని చేసింది. బట్ ఇక్కడ ఈ వీడియో ఏంటంటే ఆ స్కూల్ కట్టడం ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా జరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఒక పర్సన్ చనిపోవడం, అతను కూడా 2 రోజుల ముందు కనబడి మళ్ళీ తర్వాత చనిపోవడం, అతని ల్యాండే బేసిక్గా స్కూల్ బిల్డింగ్ కోసం ఇచ్చిన ల్యాండ్ అవ్వడం, అండ్ అది కూడా పూర్తిగా ఫినిష్ అవ్వకుండా మధ్యలో ఆగిపోవడం, ఆ తర్వాత 3 అన్నదమ్ములు ఉన్నారని తెలుసుకొని ఒక పర్సన్ దగ్గర ల్యాండ్ తీసుకొని అది కూడా మళ్ళీ ఆ పాప పేరు మీదే రాసి, ఎక్కడా డౌట్ రాకుండా, అంటే ఏ యాంగిల్లోని కూడా స్కూలు అన్న ఒక డౌట్ రాకుండా, అక్కడ ఏదో కడుతున్నారు అన్న ఫీల్ రాకుండా, ఆ పాపకి హెల్ప్ చేస్తున్నట్టుగా, అంత్యక్రియలకి డబ్బులు ఇస్తున్నట్టుగా, సో ఆ ల్యాండ్ ఆ పాప పేరు మీద వచ్చేలా చూసుకుంటున్నట్టుగా, ఇలాగ రకరకాలుగా చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేశారు మొత్తం. అది నిజంగా చెప్తున్నా, అదంతా కూడా ఏదో ఒక ప్రాసెస్ అంతా కూడా కావాలని చేసినట్టు కాదు, ఏదో న్యాచురల్గా అక్కడ అలా జరగాలని రాసి ఉంది. ఒక 20-30 మంది పిల్లలు, ఒక 30 మందో 40 మందో ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్నట్టు రాసి ఉండి, వాళ్ళ జీవితం ముందుకెళ్ళాలన్నట్టు రాసి ఉండి, వాళ్ళు అదే ఓపెన్ ప్లేస్లోనే కూర్చొని ఆ చెట్ల కింద కూర్చునే పరిస్థితి కనుక ఉన్నట్టయితే మేబీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మానేసిన కూడా నాకు తెలిసి రోజు చిరాకేసి. కానీ ఇప్పుడు వాళ్ళకంటూ ఒక మంచి బిల్డింగ్ ఉంది, ఒక సైన్స్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లాంటిది ఒక దాన్ని ఇచ్చి కంప్లీట్గా రకరకాల కిట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా మారుతుంది వాళ్ళ లైఫ్. ఏమో వాళ్ళలో రేపు పొద్దున్న ఎవరైనా కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుంటాయి. వాళ్ళు ఆ రోజు స్కూల్లో చదువుకోగలిగారు అంటే ఆ బిల్డింగ్ వల్ల అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ హర్ష సాయి బ్రోని మర్చిపోనివి కూడా చేస్తుంది, అదైతే క్లియర్. సో ఫస్ట్ థింగ్ అది. తర్వాత రెండోది ఏంటి అంటే, ఇక్కడ బేసిక్గా ఆ స్కూల్ బిల్డింగ్ అనేది యాక్చువల్గా గవర్నమెంట్ కట్టాలి నిజానికి చెప్పాలంటే. కాకపోతే గవర్నమెంట్ చేయలేదు అని అంటే మళ్ళీ ఏదో పాయింట్అవుట్ చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా, అందుకే ఆ స్కూల్ బిల్డింగ్ని ఫినిష్ చేయకుండా ఆల్రెడీ సగం కట్టి ఏదో ఆ చిన్న గోడలాగా వేసి ఉన్న దాన్ని కాకుండా దాన్ని అసలు కదపకుండా అలాగే వదిలేసి మ్యాజిక్ షో అన్న పేరుతో ఇంకొక దగ్గర ఇంకో ల్యాండ్ తీసుకొని, ఈ స్కూల్ బిల్డింగ్ కావాల్సిన ల్యాండ్ ఇంకొకటి తీసుకొని ఇంకొక దాన్ని స్కూల్గా మార్చి, సో ఆ ఒరిజినల్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ గవర్నమెంట్కే వదిలేసి, సో గవర్నమెంట్ దాని మీద చూడండి ఒకసారి అన్నట్టుగా చెప్పి, సో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టక, నొప్పించక తానొప్పక అన్నట్టుగా ఒక పర్ఫెక్ట్ వేలో ఆ స్కూల్ని అయితే కట్టించారు. సో అటు ఆ పిల్లల భవిష్యత్తు మారుతుంది, వాళ్ళ జీవితం బాగుంటుంది, అండ్ ఆ ఊరి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎక్సెప్ట్ అక్కడ వాలీబాల్ ఆడుకునేవాళ్ళు తప్ప.
సో వాళ్ళకి పాపం మ్యాజిక్ షో అని చెప్పారు. సో కొద్ది రోజులు ఉంటుంది తర్వాత వెళ్ళిపోతలే అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు అక్కడ స్కూల్ వచ్చింది కాబట్టి ఇంకా అసలు కష్టం వాళ్ళకి అక్కడ. సో అందరూ హ్యాపీగా ఉంటారు మొత్తం. సో ఈవెన్ ఆ చనిపోయిన వ్యక్తి కూడా పైనుంచి ఎక్కడో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు నాకు తెలిసి. అండ్ ఆ పిల్లలు కావచ్చు అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో అటు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సో ఫర్దర్గా మేబీ ఆ స్కూల్ బిల్డింగ్ కూడా ఫినిష్ అవ్వచ్చేమో చెప్పలేం. మేబీ ఈ గవర్నమెంట్ ఈ వీడియో చూసి మేబీ దాన్ని కూడా పూనుకొని గవర్నమెంట్ ఇంకొక పెద్ద స్కూల్ బిల్డింగ్ ఏదైనా కడితే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా అదే మెయిన్ స్కూల్ కూడా అవ్వచ్చు. అదే అన్నిటికంటే పెద్ద స్కూల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా. సో ఎక్కడెక్కడ నుంచో పిల్లలు వచ్చి అక్కడ చదువుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. అంటే ఒక విలేజ్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపల్లి అని ఏదో ఒక విలేజ్ ఉందనుకుందాం. ఏమో అది ఎక్కడ ఉందో నాకు తెలీదు. బట్ జనరల్గా చెప్తున్నాను నేను. నాకు తెలిసిన పేర్లు వేరు, అవి చెప్పట్లేదు నేను. సో ఆ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో స్కూల్ ఏం లేదు. ఉంటే అంటే 4th వరకు ఉంది ఆ విలేజ్లో స్కూల్. సో మెయిన్ స్కూల్ ఏంటంటే వేరే విలేజ్లో ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి రోజుకి వెళ్ళి రావడం అనేది ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒక అరౌండ్ 10 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. సో ఇబ్బంది ఉంటుందని చెప్పి అక్కడ హాస్టల్స్లో పెట్టేస్తుంటారు పిల్లల్ని. సో 5th క్లాస్ నుంచి 12th వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడే ఉంటారు పిల్లలు. సో అది ఇంకొక విలేజ్. సో ఇలాగా ఆ విలేజ్లో ఆ స్కూల్ ఉంది, ఆ హాస్టల్ ఉంది, అదంతా ఉన్నాయి కాబట్టి బేసిక్గా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. అలాగే మేబీ ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఆ స్కూల్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయ్యి ఆ స్కూల్ కూడా పీక్స్లోకి వెళ్ళి మేబీ మిగతా విలేజెస్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ చదువుకునే అవకాశం కూడా ఉంది. సో అలాంటి ఒక పాసిబిలిటీ కూడా ఉంది అక్కడ. సో అలా ఆ విలేజ్ ముఖ చిత్రమే మారిపోయే అవకాశం కూడా ఉంది కంప్లీట్గా. సో నాకు అది కూడా బాగా అనిపించింది నాకైతే మాత్రం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ చాలా అంటే చాలా ఎఫర్ట్తో కూడుకున్నది. నా ఎస్టిమేషన్ ప్రకారం సుమారుగా 2-3 నెలల వర్క్ అది మొత్తం ఇదంతా కూడా చేయడానికి. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మొత్తం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం, తర్వాత ఆ స్కూల్ గురించి ఆలోచించడం, అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడం, తర్వాత మొత్తం అంతా కూడా ఒక ప్రాసెస్లోకి తేవడానికి చాలా చాలా టైం బట్టి ఉంటుంది. నాకు అదే చెప్తున్నా 3 నెలలు టైం బట్టి ఉంటుంది. అది మొత్తం కలిపి 33 నిమిషాలు వీడియోలో ఇచ్చారు. అండ్ నాకు తెలిసి మనీ కూడా చాలా అయ్యి ఉంటుంది. చాలా చాలా మనీ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. నా ఎస్టిమేషన్ అయితే అంటే ఆ మెటీరియల్స్, వర్కర్స్ కాస్ట్, శ్రామికుల కాస్ట్, తర్వాత డైలీ వేజ్ ఉంటుంది కదా అది, తర్వాత ట్రాన్స్పోర్టేషను, తర్వాత మళ్ళీ ఈ గాలి అది వచ్చినప్పుడు అడ్డుగా ఉండడం కోసం లారీలు అవి తెప్పించి ఇంకా చాలా చేశారు మొత్తం. తర్వాత చాలా రకాల కిట్లు తెప్పించారు, బెంచ్లు, ఫ్యాన్లు, మొత్తం ప్రొజెక్టరు అన్నీ చాలా అంటే చాలా కాస్ట్తోనే కూడుకున్న పనులే అవన్నీ కూడా. సో నా ఎస్టిమేషన్ అయితే ఆ వీడియోకి సుమారుగా ఒక 60 లక్షల దాకా అయ్యి ఉంటుంది మొత్తం కలిపి. అంటే ఆల్ ఎక్స్పెన్సెస్, ఈవెన్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ శాలరీలు అన్నీ కలిపి ఆ 3 నెలల్లో నాకు తెలిసి ఒక 60 లక్షల ఎక్స్పెన్సెస్ అయ్యి ఉంటుంది. చాలామంది హర్ష సాయి బ్రోని ఏంటంటే వీడియోలు చేసేది డబ్బుల కోసం, సో ₹1 ఇచ్చి ₹10 సంపాదించేస్తున్నారు ఇట్లాంటి మాటలు కూడా కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ లెక్కలు ఏం తెలియకుండా. ఎందుకంటే కాకి లెక్కలు వేసేస్తుంటారు. ఒక వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చాయంటే ఇంత వచ్చేస్తుంది, ఇంత వచ్చేస్తుందని లెక్కలు వేస్తుంటారు, ఇంతే ఖర్చు పెడుతుంటారని ఆలోచిస్తుంటారు. సో ఈ వీడియోకి నాకు తెలిసి ఆయన పెట్టిన దాంట్లో ఒక 10% కూడా వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు నాకైతే మాత్రం. ఐఎమ్ ఫీలింగ్ దట్. ఏమో నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా ఎఫర్ట్ అండ్ కాస్ట్తో కూడుకున్న వీడియో ఇది. సో ఇది ఒక గేమ్ చేంజింగ్ వీడియో మాత్రమే కాదు, లైఫ్ చేంజింగ్ వీడియో కూడా. కాకపోతే ఇలాంటి వీడియోలు చేస్తే ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. నెక్స్ట్ నుంచి ఇంకెక్కువ చేయాలని చెప్పి. సో అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. బట్ దాన్ని మనం ఏం చేయలేము ఇంకా. సో ఇలాగా చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి ఆ వీడియోని మనకు అంత తక్కువ టైంలోనే మన ముందు ప్రజెంట్ చేశారు. సో అది కూడా ఒక బెస్ట్ పార్ట్ అని చెప్తా నేనైతే మాత్రం. సో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అంటే మధ్యలో యూనో జనరల్గా ఇలాంటి వీడియోలు అన్నీ చేసేటప్పుడు మోస్ట్లీ వేరే వాళ్ళు చేస్తారు, ఇదంతా కూడా ఈయన మనీ మాత్రమే ఖర్చు పెడతారు అన్న ఒక పాయింట్ కూడా ఉంటుంది. కానీ ఈ వీడియోకి హర్ష సాయి బ్రో పెట్టిన ఎఫర్ట్ కూడా చాలా ఫెంటాస్టిక్ కనబడుతోంది. యూనో ఆ టెంట్లో పడిపోతుంటే అది చేత్తో పట్టుకొని ఆపడం మొత్తం. అంటే ఆ టైంకి ఎవరు లేరు, చెయ్యాలి, చేశారు మొత్తం. సో ఇదంతా అంత ఈజీ టాస్క్లు ఏమీ కాదు. అంటే ఆ వర్షంలోనే బైకులు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తం అవన్నీ తేవడం మొత్తం చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ ఇవన్నీ కూడా. బట్ వాటన్నిటినీ కూడా అసలు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. ఈవెన్ ఆ మ్యాజిక్ షో అన్న కాన్సెప్ట్లో దాన్ని పెట్టడం కూడా చాలా బాగుంది.
సో అదొక బాక్స్ పెట్టి ఆ బాక్స్ మళ్ళీ ఒక ఒక టెక్నిక్ ఉండేలా చేసి సో అది మాయమైపోయినట్టుగా చూపించి తర్వాత ఎక్కడ ఉందంటే అక్కడ ప్రజెంట్ చేయడం అసలు వాట్ ఏ గూస్ బంప్స్ మూమెంట్ అది మొత్తం అంతా కూడా. అండ్ ఎవ్వరికీ తెలియకుండా చేయడం అనేది ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ అసలు. సో ఆ ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి కూడా తెలియకుండా చేయడం. సో సడన్గా అక్కడ ఒక స్కూల్ ప్రత్యక్షం అయ్యేసరికి అసలు ఎవ్వరికీ అర్థం కాలేదు అక్కడ. అసలు ఫెంటాస్టిక్ రియాక్షన్స్ అక్కడైతే మాత్రం. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఓవరాల్గా వీడియో. సో జనరల్గా ఇదొక హ్యూజ్ ఫిలాంథ్రఫీ యాక్చువల్లీ. చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఫిలాంథ్రఫీ నన్ను అడిగితే గట్టిగా మాట్లాడుకుంటే. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చేసింది ఏంటంటే ఒక ఇండివిజువల్స్కి ఉపయోగపడేది. లైక్ ఇప్పుడు మిల్క్ మ్యాన్ది కానీ లేదంటే బార్బర్ది కానీ లేదంటే ఆ హోటల్కి తీసుకెళ్ళింది కానీ అది కొంతమందికి అది యూజ్ అవుతుంటుంది. ఫ్రీ పెట్రోల్ అనేది అందరికీ యూజ్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ లైఫ్ చేంజింగ్. బట్ ఇదేంటంటే కంప్లీట్గా పిల్లల జీవితాలను మార్చేస్తాయి. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అసలు దాన్ని ఎవరు మనం ఇంప్లిమెంట్ చేయలేం. మనం ఇవన్నీ కళలు కంటుంటాం, కలాం గారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పారు కదా అని చెప్పి అందులో ఫస్ట్ది మాత్రం పాటించి రెండోదాన్ని వదిలేస్తుంటాం, కళలు కంటుంటాం, సాకారం అది ఎటో పోతుంటుంది అది. సో అలాగే మనలో చాలామందికి ఉన్న డ్రీమ్ ఇది, ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని. సో అలాంటి ఒక డ్రీమ్ మన కళ్ళ ముందే ఫుల్ఫిల్ అయింది, నెరవేరింది. నిజంగా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ థింగ్ అది. అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అసలు చాలా హోల్సమ్గా అనిపించింది మొత్తం వీడియో అంతా కూడా. హ్యాపీ అంతే. సో అది గైస్ ఇంకా ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి, ఇంకా మైన్యూట్ థింగ్స్ ఉంటాయి, చెప్పాలంటే చాలానే ఉంటాయి. అంటే అక్కడ వచ్చిన వాళ్ళని మళ్ళీ రాకుండా మార్చడం, తర్వాత లోపల ఎవరు చూడకుండా వాటిని మొత్తం కవర్ చేసిన విధానం కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్. ఆ ఎడిటింగ్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష సాయి బ్రోది మూవీ ఒకటి రావాలి యాక్చువల్గా ఈ పాటికి, బట్ కొంచెం డిలే అయింది. సో ఆ మూవీ కూడా ఇంకా నాకు తెలిసి డైరెక్షన్ ఎడిటింగ్ అంతా కూడా హర్ష సాయి బ్రో చూసుకొచ్చేమో నాకు తెలిసి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఎలాగైతే ఆ ఎడిటింగ్ ఆయనే చేసుకుంటారో ఈయన సినిమా కూడా డైరెక్షన్ ఎడిటింగ్ ఈయనే చేసుకుంటే అయిపోద్దేమో ఇంకా నాకు తెలిసి. అంత పర్ఫెక్ట్ ఎడిటింగ్ ఉంది వీడియోలో. ఎడిటింగ్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. ఆయన ఏ వీడియోలోని కూడా ఇంత పీక్ ఎడిటింగ్ అయితే చూడలేదు. సో చాలా బాగా అనిపించింది మొత్తం. అన్నీ బాగున్నాయి ఓవరాల్గా. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా అన్న ఫీలింగ్ కలిగింది ఓవరాల్గా మొత్తం చూసినప్పుడు. అండ్ లాస్ట్లో అంతా అయిపోయింది ఏదో అంటే ఓకే సాటిస్ఫాక్షన్, ఓకే బాగుంది, గూస్ బంప్స్ అంతా బాగుంది, కానీ ఇంకా ఏదో చిన్నది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు డైరెక్టెడ్ బై గాడ్, పర్ఫార్మ్డ్ బై హర్ష సాయి వచ్చినప్పుడు భలే అనిపించింది. అంటే ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. లైక్ ఏదో డైలాగ్ ఉంటుంది త్రివిక్రమ్ గారిది, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రం అందామా అనగానే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయిన ఎక్కడికి వెళ్ళి నాకే తెలియదని. అలాగా ఆ ఒక్క మాటతో పర్ఫెక్ట్ ఎండింగ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మాత్రం. సో మీకు ఎలా అనిపించింది హర్ష సాయి బ్రో లేటెస్ట్ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ సెకండ్ మైట్ జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.